నిన్న రిలీజ్ అవుతుంది మూవీ అనుకున్నాం, ఎందుకంటే చాలా చోట్ల ప్రధాన న్యూస్ పేపర్స్ కూడా నిన్న ఆర్టికల్స్ ప్రింట్ చేసి వాళ్ళ ఆన్లైన్ ఎడిషన్లో నిన్న సాయంకాలం సినిమా రిలీజ్ అవుతుందని. అండ్ చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్తో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ హీరోస్కి పే చేయాల్సిన మనీ 14 రీల్స్ వాళ్ళకి డబ్బులు సమకూరుతున్నాయి, బాలయ్య బాబు గారు ఉన్నారు కాబట్టి అని చెప్పి అన్ని న్యూస్ ప్రసారమైనవి. దాని ప్రకారం నిన్న సాయంకాలం రిలీజ్ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను మీ అందరితో పాటు. కానీ మనకు ఒక శుభవార్త ఉంది, చాలా మంచి శుభవార్త ఉంది. 2 ప్రధాన ఎవిడెన్సెస్తో మీ ముందుకు వచ్చాను. మన అఖండ తాండవం ఎప్పుడు రిలీజ్ అవుతుందంటానికి ఈ డేట్స్ మాత్రం దాటి వెళ్ళదు. ఇప్పుడు రైట్ నౌ చాలా మంది మెగా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయ్యి, దిల్ రాజు గారి దగ్గర నుంచి సురేష్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ పర్టికులర్ ఫైనాన్స్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో, డిస్ప్యూట్ బిట్వీన్ హీరోస్ అండ్ 14 రీల్స్, మన బాలయ్య బాబు గారు అఖండ తాండవం ఆగిపోవడానికి కారణమైందో ఈ పర్టికులర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి మెగా ప్రొడ్యూసర్స్ కూడా రంగంలోకి దిగారు. సో ఇమ్మీడియట్ గా ఇప్పుడు మనం సండే రిలీజ్ చేయలేరు అని చెప్పిన వార్తలు కూడా గట్టిగా వస్తున్నాయి. కానీ నిన్న మనం ఇంత సాయంకాలం రిలీజ్ అవుతుంది అనుకున్న అఖండ మూవీకి ఇంకా నీరు గార్చేటట్టు బుక్ మై షో వాడు ఫస్ట్ టైం ఒక డేట్ రిలీజ్ చేశాడు. అది చూపిస్తే మీ అందరికీ కోపం రావడం ఖాయం, నాకైతే బ్లడ్ బాయిల్ అయింది. ఒక్కసారి ఆ డేట్ చూపిస్తాను మీ అందరికి. ఇది నిన్న బుక్ మై షోలో వాళ్ళు పెట్టిన స్లైడ్. టికెట్స్ బుకింగ్లోకి నేను వెళ్తే రిలీజింగ్ ఇన్ 2026